వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. ఈ మూవీ విషయంలో ఈ రన్ టైమ్ అనేది కూడా మనము ప్రతి ఒక్క కన్సిడరేషన్ అనేది కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈవెన్ ప్రేక్షకుడు కూర్చున్న తర్వాత ఎంటర్టైన్ అవ్వాలి, వెళ్ళిపోవాలి అనే కైండ్ ఆఫ్ అనే ఒక మోటోతో పెట్టుకొని రాశారా, లేకపోతే ఏంటి? హుహు. జనాల కోసం ఏం రాయలేదు ఈ సినిమా. ఫస్ట్ నవ్వించాలని కూడా నాకేం లేకుండే. మై ఓన్లీ థింగ్ ఈస్ ఐ మిస్డ్ మై ఇంటర్మీడియట్ డేస్. అవునా? దానికోసమే రాశాను ఈ కథ. నేను నా ఇంటర్మీడియట్ డేస్ని ఫుల్ మిస్ అయ్యాను. అదే టైంలో బీటెక్ అయిపోయింది. జాబ్ 2 years చేశాను. జాబ్ మానేసినాను. ఇంట్లో కూర్చొని గుటర్గు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంది. దాంట్లో కూడా పిల్లలు ఇద్దరు, ఇంటర్మీడియట్ పిల్లలు ఇద్దరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి లవ్ చేసుకుంటారు. లాంగ్ డిస్టెన్స్ చేస్తే ఇంతవరకే బైపీసీ ఎంపీసీ ఏం కాదు, ఇద్దరు బైపీసీ అనుకుంటారు. దాంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్సే. ఒకళ్ళు మిడిల్ క్లాస్, ఒకళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ డేట్కి వెళ్ళినా సరే వాళ్ళ డాడీకి తెలిసినా సరే కూల్ బెటర్ అంటారు. అమ్మా ఇదేంది, ఇది చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లుంటుంది బ్రో, మనకి అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా ఉంటారు భాషంలో, అమ్మాయిలు వేరే వేరే రో, అబ్బాయిలు వేరే. నువ్వు పెన్సిల్ అడిగితే చాలు అంటాడు వెనకాల నుంచి ఎవడో ఒకడు. ఎరేజర్ అడిగితే చాలు, మాట్లాడితే ఆ లవర్స్ ఇద్దరు అంటారు. బాత్రూమ్ గోడల్లో ఫ్రేమ్స్ వేసేస్తారు ఇద్దరికి. సో లింకులు ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. నాకు అన్నీ వచ్చినాయి. నాకు అది చూస్తే చాలా ఏలియన్ అనిపించింది ఆ వరల్డ్. ఓకే, ఏంది వీళ్ళు ఇట్లున్నారు, మంది ఇట్లా కాదు కదా, మంది ఇది కాదు కదా అని. మనది చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్. మంది జూనియర్ హోమ్, మన జూనియర్ నేనైతే నేను కూడా జూనియర్ హోమ్ చాలా మంది. అదే ఇంటర్, అందుకే నేను భారతీయ విద్యావన్స్ లో జాయిన్ అయ్యా. ఓకే, అది 3 o'clock అయిపోయి 3:30కి అయిపోయేది. ఇంటి 5కి వెళ్ళేవాడిని. ఆ మధ్యలో అంతా కచోరీలు తింటాము, పానీపూరి తింటాము. మల్కాజ్గిరి సఫిల్గూడ సైనిక్పురిలో ఆ కాలేజ్ ఫుల్ అడుగు దుబ్బే వాళ్ళం మేమందరం. ఐ డోంట్ నో ఈ పదాలు వాడచ్చు లేదు. అంటే అసలు ఆ లైఫ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళందరి మెమరీస్ ని మీరు మళ్ళీ రీకలెక్ట్ చేశారు. థియేటర్ లో చూస్తున్నప్పుడు అరే మనం కూడా ఇదే కదరా భయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకునింది అదే. అవును, అది వర్కౌట్ అయింది యాక్చువల్లీ. ఇట్స్ మీ మై ఫ్రెండ్స్. నిజంగా నా ఫ్రెండ్ మధుసూదన్ ఉన్నాడు, సేమ్ దింపారు అలాగా. వాడిని మధుబాల అని పిలిచేవాళ్ళం. మధు ఆంటీ అని, వాడినే ఆంటీ అనేవాళ్ళు. వాడిని అంకుల్, వాళ్ళు కొంచెం మా అందరికన్నా కొంచెం ఫిజిక్ ఉండేది వాడికి, సాలిడ్ ఉండేవాడు. వాడిని అంకుల్ అని వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. నా బీటెక్ లో వంశీ అని ఒకడు ఉంటాడు, వాడి ఒక్కడికి వైట్ హెయిర్ ఉండేది, వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. ఓకే, ఇంత గలీజ్గా ఉండేదిలే. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ యా ఇప్పటికీ వాడిని అంకుల్ అనే పిలుస్తాం. ఎందుకు బ్రో, ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చూపించేశారు మధు ఎవరా అని చెప్పేసి. సో మధుసూదన్ వాడు మా క్లాస్మేట్స్ అంతా ఫన్ బ్రో, ఫుల్ ఎంజాయ్. మేము C2 సెక్షన్ మస్తు ఎంజాయ్ చేస్తుండే మేము. మామూలుగా లేదు. యా మాకు చార్ట్స్ ఉంటాయి కదా, చార్ట్స్ లో సీరియల్స్, పల్సెస్ ఇవన్నీ సోషల్ స్టడీస్ లో పెట్టిస్తారు. చార్ట్ సోషల్ సైన్స్ పెట్టిస్తారు. బాదం పప్పులు ఇవన్నీ ఒక కేటగిరీ, ఇవన్నీ ఉంటాయి కదా. బాదం పప్పులు తినేసాము. పెట్టిన రోజు ఒక అమ్మాయి చాట్ తీసుకొచ్చి పెడుతుంది కదా, ఇంటర్వెల్ కి బాదం పప్పులు, కిస్మిస్ అన్ని తినేసాం. జస్ట్ ఈ పప్పులు, శనగపప్పులు ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటుంది, ముద్దపప్పు చేస్తాం, అది కూడా తినేసాం. మిగతా మామూలు ఉంటాయి కదా, మిగతా గ్రీన్ కలర్ పెసలు, అవి అలాంటివి వదిలేసాం అంతే. మ్యామ్ వచ్చి ఏంది మీరు, ఎవరు తిన్నారో తెలియదు. ఓకే, ఎవరు తిన్నారో అర్థమైపోతుంది. ఎస్ఆర్డీజీలో 8th 7th 8th ఎస్ఆర్డీజీ స్కూల్. నాకు చదవస్తలేదు, సరిగ్గా చదవట్లేదు అని చెప్పి ఎస్ఆర్డీజీ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రొజెక్టర్ లో చెప్తారు మాకు. ఫస్ట్ ప్రొజెక్షన్ క్లాస్ రూమ్స్ మాదే సాయినాథ్పురంలో పెట్టారు. సో జాయిన్ అయ్యాను దాంట్లో. తలుపులన్నీ మూసేవాళ్ళు, మూసేసి ప్రతి క్లాస్ నీకు ప్రొజెక్షనే. టీచర్ చెప్పేది ఏం లేదు, మొత్తం అక్కడ చూసుకుంటా ఉంటుంది. మ్యామ్ మధ్యలో స్టైలెస్, మళ్ళీ నువ్వు స్టాక్ పీస్ వాడద్దు, స్టైలెస్ ఉంటుంది. స్టైలెస్ అది ఎలాగంటే డిజిటల్ పెన్ లాగా దాని మీద రాయటం. అది పీరియడ్ 40 minutes ఉంటుంది బ్రో. 20 minutes దాన్ని పేడ్ చేయడానికే అయిపోయేది మ్యామ్ టైం. ఆ బోర్డుకి పేడ్ చేయడం. అలా అడుగుతుండే వాళ్ళం, అనేవాళ్ళు. లైట్లు ఆన్ ఆఫ్ అవ్వగానే అనేవాళ్ళు, చిల్లర. ఓకే, మరి ప్రొజెక్టర్ ఉంటుంది, ఆ ప్రొజెక్టర్ని అదేవో అప్పుడప్పుడు వంకర తిప్పేసేవాళ్ళు. ఒక విషయం అడుగుతా చెప్పు. ఇంటర్మీడియట్ లో ఉన్న ప్రతి ఒక్క, అంటే జూనియర్ హోమ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు 10th లో వేసినాము. మా సీనియర్స్ చేసారు. మా ఫ్యాన్లు అలాగే ఉంటాయి. ఓకే, స్విచ్ బోర్డులు ఎరగొట్టేయటము, ఫ్యాన్లు బెంచ్లు నలిపేయటము.
ఏదో ఒకటి చేయాలిరా స్కూల్కి కాలేజ్కి ఏదో ఒక చిల్లర పనులు. వెళ్ళే ముందు మన మార్క్ అనేది అక్కడ పడేసి పోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఓ చెక్కేసేవాళ్ళు అమర్ శిల్పుల్లాగా పేర్లు ఎవరి పేరుని వాడు. నా పేరు చెక్కేవాడిని కాదు అందరిది. ఇప్పుడు సాయి అని ఉంది అనుకో, మస్తు మందికి ఉంటుంది సాయి. మాడతాను ఒకరికి ఉంటుంది మొత్తం క్యాంపస్ మొత్తంలో ఏదో గోల. నిఖిల్ అన్న మస్తు మంది నిఖిల్ ఉంటారు. సో అంటే అలాగే నీ లైఫ్ లో ఎవరన్నా కోటి ఉన్నారా? కోటి సార్, మా కోటి సార్ ఉన్నాడుగా. ఉన్నాడా? హిందీ సార్. అయ్యా, మా అన్నయ్యకి మాకు యాక్చువల్లీ మా అన్నయ్యకి కోటి సార్, మాకు కోటి సరే. కానీ మా సెక్షన్ కాదు, పక్క సెక్షన్కి B3 అని చెప్పి బెటర్ యావరేజ్ సెక్షన్ ఉంటుంది ఒకటి. అది ఇంకో స్క్రాప్ మా వాళ్ళు. నేను మోషన్స్ అయ్యి నేను C2లో కూర్చున్నా. మాకు యూనిట్ 1 ఎగ్జామ్స్కి ఎట్లుంటుంది అంటే మంచి మార్కులు వస్తే Clever 1, Clever 2, Clever 3 ఇలాగా ఉంటుంది, తెలుసు కదా. దాంట్లో నాకు మోషన్స్ ఆ ఎగ్జామ్స్ అప్పుడు. ముందు ఇయర్ ఏ సెక్షన్లో ఉన్నానో ఆ సెక్షన్లో వేసేసారు నన్ను. మా ఫ్రెండ్స్ పాపం వాళ్ళకి మోషన్స్ రాలేదు, సరిగ్గా రాశారు ఎగ్జామ్, ఒక్క B3కి వెళ్ళిపోయారు. సో ఆ సెక్షన్లో కోటి సార్. కోటి సార్ వస్తే ఎల్లో క్రేయాన్తో గోటి అని రాశారు. కోటి కట్ చేసి గోటి రాయలేదు, గోటి అని రాశారు. రాసి అది రాగానే అనేవాళ్ళు. ఆయనకు పాపం కోపం వచ్చేసేది. నీ లైఫ్ లో జరిగిన మూమెంట్స్ అన్ని తీసుకొని వచ్చి ఇలా లిటిల్ హార్ట్స్ లో పెట్టేసావు. అయ్యో, ఇప్పుడు ఆయన ఏమనుకుంటారా ఏంటో ఆయన. కానీ అంటే ఒక మెమొరీ లాగా కాదు బ్రో. మా ఫ్రెండ్స్ బీటెక్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి రే మన కోటి సార్ దేని అలా పెట్టేసినాను, రమాదే మ్యామ్ అంటు. రమాదే మ్యామ్ మమ్మల్ని చదవనీయలేదు, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్తారు. సెక్స్ ఎడ్యుకేషన్ ఎట్టాల్ చాయిస్ లో చూసుకో, మమ్మల్ని చదువుకోమంది, మేము చాయిస్ లో వదిలేసినాం అంటాడు కదా. రమాదే మ్యామ్ ఇస్ దేర్. జేఎల్ మా జూనియర్ లెక్చరర్ మంచామ కాదు ఆవిడ. ఐ హేట్ హర్. నీ అంటే చిరాకు ఆవిడకి. మాడతాండు ఉంటది నీకు ఇలాగే అనేది. ఆవిడ ఏ సబ్జెక్ట్ చెప్పేది కాదు, ఏంటో మనిషే అర్థం అయ్యేది కాదు. ఊరికైనా జస్ట్ వచ్చి అటెండెన్స్ తీసుకునేది. ఎవడు వచ్చాడు, ఎవడు రాలేదు, ఎవడి ఇంటికి కాల్ చేయాలి, ఇదే మోస్ట్ హేటెడ్ ఉమెన్ మాకు మా స్కూల్లో. అంటే సరే, ఇంకొక మూమెంట్ పేరెంట్స్ నెంబర్ మార్చేది ఇది ఏమన్నా ఉందా? చేసినాం. కామనే కదా బ్రో, అందరు చేసేదే. మేము చేయలేదు బ్రో అలాగా. చేయలేదా? మేము చేయలేదు, మాకు అవకాశం దొరకలేదు. ఇవ్వడం మన నెంబర్ ఇవ్వాలా? డాడీ నెంబర్ ఎందుకు ఇస్తాం, చిన్నపిల్లలు మనం ఏమైనా? పేరెంట్స్ నెంబర్ లిస్ట్ ఇస్తారు, రాయండి అంటారు. ఫస్ట్ మన నెంబర్ రాయాలి, దాంట్లో ఫ్రెండ్ నెంబర్ రాయాలి. ఇంకా నుంచి చూసి నేర్చుకుంటాంటారులే బాగా. నేర్చుకుంటామైంది బ్రో, అందరు చేసేదే కదా పెట్టింది. కానీ ఇప్పటి నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంకా మొదలు పెడతారు కదా. వాళ్ళకంతా వెరీ మచ్. ఎవరు పేరెంట్స్ లేదా పిల్లలు కదా వాళ్ళకి. మాకు అప్పుడు డబ్బా ఫోన్లు ఉండేవి, చైనా ఫోన్లు, డబ్బా ఫోన్లు ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు 6th క్లాస్ నుంచే స్మార్ట్ ఫోన్స్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్. మేము ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్, ఐ యూస్ టు హావ్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఇంటర్. టచ్ ఫోనే ఉండేది. బీటెక్ వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. అంటే అన్ని మూమెంట్స్ కలగలుపుకొని మొత్తం రాసావు. వన్స్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరితో డిస్కస్ చేసావు? ప్రశాంతి గారు అని చెప్పి, దెర్ ఇస్ దిస్ ఉమెన్, షీ ఇస్ అ ఫిల్మ్ మేకర్. ఆవిడకి పిక్ చేస్తా, ప్రతి సినిమా ఆవిడకి పిక్ చేస్తా. నాకు 2 కథలు ఉన్నాయి, 2 కథలు పిక్ చేసా. ఆవిడ ఫ్లాస్ చెప్తారు దాంట్లో, ఇది ఫ్లా అని. లిటిల్ హార్ట్స్కి 40 minutes విన్న వెంటనే అదిరిపోయింది. ఈ 6 monthsలో సినిమా ఓకే అయితే చూడు అని. అలాగే అయింది. మొత్తం కథ విని షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది సినిమా. నీకు 3 అడుగుతారు, ఆ 3 అస్సలు చెప్పకు. 3 నాకు 2 గుర్తున్నాయి. 3 అడుగుతారు, ఈ సినిమా ఎవరికైనా పిక్ చేస్తే ఆ 3 మార్చకు అని. ఒకటి వెబ్ సిరీస్ చేద్దామంటారు అని అడిగారు. నేను చేయను అని చెప్పా. నాట్ ఈటీవీ ఫస్ట్ నుంచి థియేటర్ సినిమానే అని ఉండే. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఒక డిప్ కావాలి, హీరో డిప్ ఉండాలి అన్నారు. అది చేయకు, ఫీల్ గుడ్ ఫిల్మ్స్లో అవేం అవసరం లేదు, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అని. అది అడిగారు, చేయలేదు. ఇంకోటి ఏదో చెప్పారు, నాకు గుర్తొస్తలేదు. మొన్న ఇంటర్వ్యూ కూడా చెప్పినప్పుడు నాకు గుర్తు రాలేదు. నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను చూసారా, ఏంటంటే కంప్లీట్ స్టోరీ మొత్తం చూస్తే ఎంటర్టైనింగ్ గానే పెట్టుకొని పోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు అట్లేం లేదన్నా కదా. దానికి ఇక్కడ ఆన్సర్ అనమాట అది మీరు చెప్పింది. ఏంటంటే ఎంటర్టైనింగ్ మూవీస్లో అవసరం లేదు అలా. అంటే ఉంది బ్రో డిప్, ఎక్కడ ఉంటుంది బ్రో, కానీ అది కూడా మీరు ఫన్ గా తీసుకెళ్ళిపోయారు. అన్ని తీసుకెళ్తాం, కానీ దాని తర్వాత
ఆమె బెంగుళూరుకెళ్ళిపోతున్నాం అఖిల్ అని బెంగుళూరుకెళ్ళిపోతున్నాం వాళ్ళ మమ్మీతో చెప్తది. అది వీడు వింటాడు. ఎందుకు యాహ్! లవ్ చేసిందిరా అంటాడు. వాడికో డైలమా ఉంటది. ఆమె నిజంగా బెంగుళూరుకెళ్ళిపోతుందా? వదిలేస్తుందా? అనేది. ముందు ఆమె కూడా లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి బ్రేకప్ చెప్తది స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో. సో, అదుంటది. ఆ డిప్ సరిపోతది గదా! ఓకే. ఇంటర్మీడియేట్‌లో అంతకన్నా డిప్ ఏముంటది నాకర్థం గాదు. ఓకే. లేచిపోవాలా ఇద్దరు? నెక్స్ట్ మూవీలో పెట్టండది. ఛీ! ఓకే. మరి ఈ ఐడియా ఎవరిది? 'నైటీ రాణి చెడ్డీ రాజా'. సో, బేసికల్లీ సినిమాలో ఒక ట్రాక్ రాద్దాం అనుకున్నా. ఆ! ఇప్పుడు ఆ డిప్ ఏదైతే ఉందో, నేను ముందు అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవటం కన్నా 2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయితే బావుంటదనిపించింది. ఓకే. ఓకే. ఏది మన మా అంజలి ఎళ్తది గదా! ఇంటికెళ్ళి ఫోన్ అవును. ఇవ్వటానికి. ఫోన్ ఇవ్వడానికెళ్తారు. ఫస్ట్ ఫెయిల్ హ్మ్. గదా! ఇంకోసారి వీళ్ళు ఆ కాలనీలో నైటీ దొంగలు అలాగే ఎవరైనా ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ లాగా ఉంటది. ఆ! 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 ఫిక్షనల్ గ్యాంగ్ ఏమైనా పెడదాము. నైటీలేసుకొని దొంగతనం చేస్తుంటారు. ఆయిల్ రాసుకొని. హ్మ్. సైనికులు, వైపులు దొంగతనాలు చేస్తూ ఉంటారు అని పెట్టి వీళ్ళు కూడా అలాగా దొంగల్లాగా ఎళ్లి ఆమెను కలవటానికి ఏమైనా ట్రై చేయొచ్చు ఈళ్ళు ముగ్గురు. అంటే నాకేమనిపించింది ఐడియా వచ్చింది. మైండ్‌లో ఓకే. ఐడియా అది అంతే. హ్మ్. వేగ్ ఐడియా స్క్రిప్ట్‌లో లేదు. హ్మ్. ఉండదది. అనుకున్నప్పుడు మరి 2 సినిమాటిక్‌కెళ్తున్నామేమో, 2 స్లాప్‌స్టిక్ అయిపోతదేమో ఇది. ఆ ఏజ్‌లో మరి అంత డేరింగ్ చేస్తారా? నేనైతే చేయను. సో, హ్మ్. నేను చేయనివి ఏం పెట్టను. పెట్టలేదు. పెట్టలేదు. హ్మ్. నేను చేయగలిగే ప్రతీదీ పెట్టాను. ఓకే. సో, అది చూసుకుంటా. ఇప్పుడు ఆ పారామీటర్ చూసుకుంటా. నేనేం చేయగలను అది అదే రియాలిటీ కదా! ఓకే. సో, పెట్టలే. సో, ఆ టైంలో ఆహ్, క్లైమాక్స్ అనుకున్నప్పుడు సరే ఈమె నైట్ ఏసుకొని వస్తే బావుంటది కదా! చాలా ఆర్గానిక్ బ్రో అది. చాలామంది నేను ఫోర్త్ క్లాస్‌లో హైదరాబాద్‌కొచ్చాం మేము. హ్మ్. సో, మమ్మీ వాళ్ళు మా పిన్నోళ్ళు ఈళ్ళు నైట్ ఏసుకొని పైన చున్నీ ఏసుకునేవాళ్ళు. యాహ్! ఇట్స్ మోస్ట్ హైదరాబాద్ థింగ్. ఐ డోంట్ థింక్ మిగతా ప్లేసుల్లో ఉందో లేదో నాకు లేదు. తెలీదు. లేదు. మిగతా ప్లేసెస్‌లో గూడా ఉంటుంది. ఏమో వైజాగ్‌లో ఎప్పుడు లేకుండే అట్లా. ఓకే. ఓకే. షాపులకెళ్ళటానికి పాపం వాళ్ళు నైటీలో ఉంటారు కదా! హ్మ్. చున్నీ ఏసుకునేవాళ్ళు. ఓకే. ఐ ఫెల్ట్ అది వర్కౌట్ అవుతదని చెప్పి అదే పెట్టుండే. ఆ! మౌలికి మటుకు అదే వీళ్ళిద్దరూ ఆ డైలాగ్ నుంచే అనుకున్నా. చెడ్డీ అంటే కొత్తగా ఉంటదనిపించింది నాకు. యాహ్! షార్ట్ ఏసుకొని నైట్ ఏసుకొనొచ్చి ఇలా మాట్లాడటం. యాహ్! బా వర్కౌట్ అయింది. యాహ్! అది 'జయకృష్ణ' ఆడెవడో కన్వే చేసే పైరసీ విధానం ఉంటది చూడు. ఆడెవడో పైరసీ వెబ్‌సైట్‌లో కూడా చెడ్డీ ఇవ్వకుండా నైటీ యువతి అని చెప్పి పెట్టాడు సినిమా. ఆ! అవును. ఆ! నేనొక మీమ్ లాంటిదేదో జూసా. కాదా? పెట్టాడు. ఓకే. చూసా. అనుకున్నా ఎవరైనా అంటే ఒక్కడు పోస్ట్ చేసినా బావుంటదని స్క్రిప్ట్ లెవెల్‌లో. ఆ! సినిమా పెట్టి చెడ్డీ ఇవ్వకుండా నైటీ యువతని పెట్టాడు. అండ్ ఇంకొక డిఫరెంట్ థింగ్ అనేది నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇది ఒకటి చెప్పండి. కొన్ని కొన్ని డైలాగ్స్ అనేది గూడా 'జయకృష్ణ' డైలాగ్స్ మెయిన్‌గా. అది కనిపించకుండా సో, డబ్బింగ్ త్రూ వచ్చిన తర్వాత మీరు ఎన్హాన్స్ చేసారా? హ్మ్. అంతేనా? ఒక 4 ముందైతే లేవా? ముందు లేవు. ఒక 4 డైలాగులున్నాయి. హ్మ్. 4 డైలాగులు డబ్బింగ్‌లో యాడ్ చేసింది. 4, 5 డబ్బింగ్‌లో యాడ్ చేసింది. ఒకటి అరే ఆమె కేక్ మొక్కి ఇయ్యమనరా అంటాడు ఒకటి. అది వాడు చేసిందే. వాడి ఐడియానే అది. ఎవరిది 'జయకృష్ణ'? జయకృష్ణది ఐడియా. ఓకే. డబ్బింగ్‌లో ఇలా ఏసేసాడు. హ్మ్. బావుంది కదా! అని ఉంచేసాం మేము. ఓకే. యూఎస్ కాపీలో ఫస్ట్ హాఫ్‌లో చిన్న చిన్న యాడ్ ఆన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ అసలు యాడ్ ఆన్స్ ఉండవు. అదొక్కటే యాడ్ ఆన్ నాకు తెలిసి. ఫస్ట్ ఓకే. హాఫ్‌లో 4, 5 ప్లేసుల్లో ఏసారు. హ్మ్. యూఎస్ కాపీలో లేదది. ఇండియా కాపీ 2 డేస్ కాపీలో స్టార్టింగ్ కొంచెం స్లోగా ఎక్కుతుంది. గట్టి లాఫ్స్ లేదు. చక్కల్సే ఉన్నాయని చెప్పి ఏమైనా చిన్న చిన్నగా ఏద్దామా అని చెప్పి అప్పటికప్పుడు డబ్బింగ్‌లో ఏసి మిక్స్ చేసిందది. ఓకే. ఓకే. ఇండియా కాపీలో ఉంటాయి. యూఎస్ కాపీలో ఉండవవి. ఆహా! ఓకే. ఓకే. కానీ పెద్ద మాకు తేడా ఏం లేదు. యూఎస్‌లో బ్లాక్ బస్టర్, ఇండియాలో బ్లాక్ బస్టర్. యాహ్! యాహ్! కానీ ఇంకో డైలాగ్ మాత్రం అందరికి బాగా ఎక్కింది. ఏది? "అరే! నీకు తగులుతుంది ఆ! తీసుకురా." అది తీసేయాలి బ్రో అది. నేను చెప్పాను యాక్చువల్లీ. నాకు ఇష్టం లేదు ఆ డైలాగ్ ఉండటం ఓకే. గూడా. హానెస్ట్‌లీ నాకు నచ్చదు. హ్మ్. కానీ నవ్వాం ఆ టైంలో. లాస్ట్ మినిట్‌లో యాడ్ చేసిందది. అది కూడా లాస్ట్ మినిట్ యాడ్. ఆ! అదే కదా! ఆ! మెయిన్ గట్టిగా నవ్వింది అదే. యెస్. అది లాస్ట్ మినిట్‌లో యాడ్ అయింది. అది మౌలి ఐడియానో, జయకృష్ణ ఐడియానో బట్ యాహ్! అది అందరూ నవ్వుతున్నారు. నాకిష్టం లేదు కానీ ఎక్కడో నాకిష్టం లేదు. ఓకే. ఎందుకు సినిమా అంతా క్లీన్‌గా రాసినాం గదా! ఇదొక్కటే డైలాగులు నా పేరు మీద ఉంటది మళ్ళీ. నేను ఈటీవీ సాయనకి చెప్పేసాను తీసేయమని. అది తీసేసాడన్నారు. ఓకే. అప్పటి నుంచి ఉండకపోవచ్చు. ఇది నిన్నుందా? ఉంది. ఉందా? ఆ! తీసేస్తారయితే. మే యాహ్! మోస్ట్‌లీ హ్మ్. యాహ్!